Hi dear parents, I am Ashanna, Director of Sadhana Navodaya and Sainik Coaching Center from Peddapelli, Telangana. Now I am going to show you Jawahar Navodaya Vidyalaya Selection Test 2025 Prospectus. మీకు అందరికీ తెలుసు లాస్ట్ డేట్ టు అప్లై 16/9/2024. అయితే ఆల్రెడీ కొంతమంది అప్లై చేసి ఉన్నా లేక చేయబోతున్న కూడా మీరు ఈ యొక్క ప్రాస్పెక్టస్ను చదువుకున్నట్లయితే మీ యొక్క డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అవుతాయి. అయితే కొన్ని ముఖ్యమైన అంశాలను నేను ఇక్కడ ప్రస్తావిస్తాను కాబట్టి జాగ్రత్తగా గమనించండి. ప్రాస్పెక్టస్ ఫర్ అడ్మిషన్ టు క్లాస్ 6 ఇన్ JNVS through selection test for the session 2025-26. ఇది 5వ తరగతి నుంచి 6వ తరగతికి అడ్మిషన్ అయ్యే వారి కోసము విడుదల చేసినటువంటి ప్రాస్పెక్టస్. మీకు దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇందులో ఉంటవి. అంతేగాక మీకు ఇంకేమైనా వివరాలు కావాల్సి వస్తే నవోదయకు సంబంధించి ఈ వెబ్సైట్ను మీరు సందర్శించి పూర్తిగా తెలుసుకోవచ్చు. www.navodaya.gov.in అని మనం గూగుల్లో సెర్చ్ చేసినట్లయితే ఎలాంటి విషయాలైనా మనము దీని ద్వారా తెలుసుకోవచ్చు. ఇంట్రడక్షన్. ఇన్ అకార్డెన్స్ with the National Policy of Education 1986, Government of India started Jawahar Navodaya Vidyalayas JNVS. Presently, the JNVS are spread in 27 states and 8 union territories. 1986 జాతీయ విద్యా విధానాన్ని అనుసరించి భారత ప్రభుత్వము నవోదయ విద్యాలయాలను ప్రారంభించింది. ప్రస్తుతము దేశం మొత్తం మీద 27 రాష్ట్రాలలో 8 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ నవోదయ విద్యాలయాలు నడుస్తున్నాయి. మరి ఈ నవోదయ విద్యాలయాల యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటిది ఒకసారి చూద్దాం. ఒకటి, గ్రామీణ ప్రాంత ప్రతిభావంతులైన విద్యార్థులకు అధిక ప్రాధాన్యతనిస్తూ ఉన్నత ప్రమాణాలతో కూడిన నాణ్యమైన అధునాతన విద్యను అందించడంతో పాటు వారిలో ఉత్తమ సంస్కృతి విలువలను పెంపొందించడం, పర్యావరణ పట్ల సదవగాహన, సాహసోపేత కృత్యాలతో పాటు క్రీడలు, వ్యాయామ విద్యలో సమున్నత శిక్షణని ఇవ్వడం. నంబర్ 2, హిందీ, ఇంగ్లీష్, తెలుగు 3 భాషల్లోనూ విద్యార్థులలో తగిన స్థాయిలో సామర్థ్యం పెంపొందించడం. 3, వలస విద్య అంటే మైగ్రేషన్ విధానం ద్వారా హిందీ రాష్ట్ర విద్యార్థులను హిందీయేతర రాష్ట్రాల నుండి హిందీ రాష్ట్రాలకు విద్యార్థులను పంపించి జాతీయ సమైక్యతా భావాన్ని పెంపొందించడం. నంబర్ 4, వనరులను మరియు అనుభవాలను పంచుకోవడం ద్వారా పాఠశాల విద్యలో నాణ్యతాభివృద్ధికై ప్రతి జిల్లాలో కేంద్ర బిందువుగా పనిచేయడం. ఇది నవోదయ విద్యాలయాల యొక్క ముఖ్య ఉద్దేశం. స్టేట్ ఆర్ యూటీ వైజ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ జవహర్ నవోదయ విద్యాలయాస్. దేశంలోని 27 రాష్ట్రాల్లో 8 కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తము 653 నవోదయ విద్యాలయాలు ఉన్నాయి. అందులో ఆంధ్రప్రదేశ్ 13+2 15 నవోదయ విద్యాలయాస్, తెలంగాణలో 9 నవోదయ విద్యాలయాలు. అంటే పాత 10 జిల్లాల్లో హైదరాబాద్ మినహాయించి 9 జిల్లాల్లో 9 నవోదయ విద్యాలయాలు ఉన్నాయి. జవహర్ నవోదయ విద్యాలయ సెలక్షన్ టెస్ట్ 2025 ఎప్పుడు జరుగుతుంది? ఈ జవహర్ నవోదయ విద్యాలయ సెలక్షన్ టెస్ట్ అనేది 2 ఫేజెస్లో జరుగుతుంది. ఒకటేమో శీతాకాలపు సెలవులు ఉండేటువంటి జమ్మూ కాశ్మీర్, మేఘాలయ అండ్ మిజోరాం మొదలైన రాష్ట్రాల్లో
on Saturday 12th April 2025 at 11:30 AM. ఇక వేసవి సెలవులు ఉండేటువంటి ఆంధ్రప్రదేశ్, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, తెలంగాణ మొదలైన రాష్ట్రాలకు ఆన్ సాటర్డే 18th January 2025 at 11:30 AM. కాబట్టి ఈ యొక్క సమయాన్ని మనము దృష్టిలో ఉంచుకొని మన యొక్క ప్రిపరేషన్ను చేసుకోవాలి. ద లాస్ట్ డేట్ టు సబ్మిట్ ఆన్లైన్ అప్లికేషన్ ఈజ్ 16th September 2024. ప్రొసీజర్ టు రిజిస్టర్ ఆన్లైన్ ఫర్ JNV సెలక్షన్ టెస్ట్ 2025. ఈ యొక్క నవోదయ అప్లై చేయడానికి చాలా సులువైన పద్ధతి. ఎలాంటి డాక్యుమెంట్స్ కానీ ఎలాంటి సర్టిఫికెట్స్ కానీ ప్రొడ్యూస్ చేసే అవసరం ఏమీ లేదు. కాకపోతే ఆన్లైన్లో ఒక అప్లికేషన్ ఫారం ఇలాంటివి తీసుకొని దానిపైన ఫోటో, కింద విద్యార్థి సంతకము, పేరెంట్స్ సంతకము, అట్లాగే ఈ వివరాలన్నీ నింపి హెడ్ మాస్టర్స్ సంతకము, సీల్ వేయించాల్సి ఉంటుంది. ఇది నింపడానికి ఆధార్ డీటెయిల్స్, స్కూల్ డీటెయిల్స్ అవసరమైతాయి. ఒకవేళ ఆధార్ లేనట్లయితే రెసిడెన్స్ సర్టిఫికెట్కి సంబంధించిన వివరాలను నింపాల్సి ఉంటుంది. సరే, డాక్యుమెంట్స్ లేవు కదా అని మనము ఎలా పడితే అలా నింపడానికి వీల్లేదు. చాలా క్లియర్గా, వాస్తవికంగా ఉండాలి ఈ యొక్క నింపేటువంటి వివరాలు. సీటు వచ్చినప్పుడు మనం ప్రతి డాక్యుమెంట్ను మనం సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఇష్యూ ఆఫ్ అడ్మిట్ కార్డ్స్. అడ్మిట్ కార్డ్స్ అంటే ఆల్ టికెట్స్. ఆల్ టికెట్స్ ఎప్పుడు రిలీజ్ అవుతాయి అంటే ఎగ్జామ్కు ముందు ఒక వారం 10 రోజుల ముందు నుంచి ఆల్ టికెట్స్ అనేటివి వెబ్సైట్లో పెడతారు. అప్పుడు మనము డౌన్లోడ్ చేసుకోవచ్చు. రిజల్ట్ ఆఫ్ ద సెలెక్షన్ టెస్ట్. ఫలితాలు ఎప్పుడు వస్తాయి? The result of JNV selection test 2025 is expected to be announced by March 2025 for summer bond. మార్చి 2025లో రావడానికి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇక ఈ యొక్క రిజల్ట్స్ను వెబ్సైట్లో ఉంచుతారు. అదేవిధంగా ఇక్కడ ఇచ్చినటువంటి ఆఫీసులలో కూడా అతికించడం చేస్తారు. కాబట్టి మనం ఏ రకంగానైనా మన యొక్క రిజల్ట్స్ను చూసుకోవచ్చు. హూ ఈజ్ ఎలిజిబుల్? ఎవరు అర్హులు? ఈ యొక్క JNVST 2025 ఫర్ క్లాస్ 6 ఎవరు అర్హులు అవుతారు అంటే ప్రస్తుతం 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు మాత్రము అర్హులు అవుతారు. ఇంకా వారి యొక్క వయసు కూడా ఖచ్చితంగా సరిపోవాలి. వారు 1/5/2013 31/7/2015 మధ్యలో జన్మించి ఉండాలి, లేదా ఈ డేట్స్లలో జన్మించినా సరిపోతుంది. వాళ్ళు మాత్రము అర్హులు అవుతారు. ఫర్ రూరల్ క్యాండిడేట్స్, గ్రామీణ ప్రాంత విద్యార్థులకు సీట్లలో 70% రిజర్వేషను ఉంటుంది. మరి గ్రామీణ ప్రాంత విద్యార్థులు అంటే 3rd, 4th, 5th క్లాసు ఖచ్చితంగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా గ్రామీణ ప్రాంతంలో చదివి ఉంటేనే గ్రామీణ ప్రాంత విద్యార్థులుగా పరిగణించబడతారు. లాంగ్వేజ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్. పరీక్ష ఏ భాషలో ఉంటుంది? పరీక్ష అనేది మనము చూజ్ చేసుకున్న భాషలో ఉంటుంది. అయితే అది మనం చూజ్ చేసుకున్న ఒకే ఒక భాషలో ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ మీడియం మనం చూజ్ చేసుకున్నట్లయితే ఒక ఇంగ్లీష్ మీడియంలోనే పేపర్ ఉంటుంది తప్ప వేరే తెలుగు అని, హిందీ అని ఇలా ఉండదు. కాబట్టి మనము చూజ్ చేసుకున్న భాషలో ఒకే ఒక లాంగ్వేజ్లో ఎగ్జామ్ ఉంటుంది. ఇక్కడ ఏ లాంగ్వేజ్ ఉన్నవాళ్ళు ఆ లాంగ్వేజ్ చూజ్ చేసుకుంటారు. కంపోజిషన్ ఆఫ్ ద సెలెక్షన్ టెస్ట్. నవోదయ పరీక్ష ఎలా ఉంటుంది? ద సెలెక్షన్ టెస్ట్ విల్ బి అప్ 2 hour డ్యూరేషన్ ఫ్రమ్ 11:30 AM to 1:30 PM and will have 3 sections with only objective type questions. There are 80 questions in all for 100 marks. First one, mental ability.
Number of questions 40. Each question carry 1.25 marks. 1.5 మార్క్ ఉంటుంది. ఈ లెక్కన 40 క్వశ్చన్స్కు 50 మార్క్స్, డ్యూరేషన్ ఆఫ్ టైం 60 minutes. సెకండ్ అర్థమెటిక్ టెస్ట్ 20 questions, each question carry 1.25 marks, so 25 marks for this arithmetic. 30 minutes duration of time. Language test 20 questions, each question carry 1.25 marks, so 25 marks, 30 minutes. 3 sections గాను మొత్తము 80 questions ఉంటాయి, 100 marks, so 80 into 1.25 marks, 100 marks, so total time allotted 2 hours. ఇవన్నీ కూడా ఒకే బుక్లెట్లో ఉంటవి, ఒకటేసారి ఆ బుక్లెట్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఏ సబ్జెక్ట్ అయినా ముందు రాసుకోవచ్చు, కానీ పూర్తిగా ఈ టైం లోపల కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. మెథడ్ ఆఫ్ రికార్డింగ్ ఆన్సర్స్. సమాధానాలను ఎలా గుర్తించాలి? సమాధానాలను ఎలా గుర్తించాలి అంటే ఒక సపరేట్ ఓఎంఆర్ షీట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే ఆప్టికల్ మార్క్ రికగ్నిషన్ ఒక షీట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ షీట్లో బ్లూ పెన్తో కానీ బ్లాక్ పెన్తో కానీ ఇలా 35 క్వశ్చన్ ఒకటి ఇలా ఉంటే సి అనేది రైట్ అయినట్లయితే ఈ విధంగా కంప్లీట్గా దాన్ని బబుల్ చేయాల్సి ఉంటుంది. పెన్సిల్ యూజ్ చేయడానికి లేదు, ఖచ్చితంగా బ్లూ పెన్ కానీ బ్లాక్ పెన్తో మాత్రమే బబుల్ చేయవలసి ఉంటుంది. అప్లికేషన్ ఫారము ఇలా ఉంటుంది. ఇదే డాక్యుమెంట్ అనుకోవాలి మనము. ఇవన్నీ కూడా ఫిల్ చేయాల్సి ఉన్నది. ఇక్కడ పాస్పోర్టో పెట్టాలి. తర్వాత ఈ వివరాలన్నీ కూడా ఫిల్ చేసిన తర్వాత ఇవి 3rd క్లాసు 4th 5th క్లాస్ అన్ని వివరాలు ఫిల్ చేయించాలి. ఇక ఇక్కడ స్టూడెంట్ సైన్, ఇక్కడ పేరెంట్ సైన్, ఇక్కడ హెడ్ మాస్టరు సిగ్నేచరు అండ్ స్టాంపు వేయించాల్సి ఉంటుంది. ఇది మీరు మొబైల్ ద్వారా కానీ లేక మీ సేవా సెంటర్ ద్వారా కానీ మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక మిగతా అంశాలన్నిటిని కూడా మీరు ఈ యొక్క ప్రాస్పెక్టస్లో ఒకసారి స్టడీ చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే మా యొక్క వాట్సాప్ గ్రూపు ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. దాంట్లో మీరు జాయిన్ అయ్యి మీ యొక్క డౌట్స్ను మీరు మెన్షన్ చేసినట్లయితే నేను మీకు ఖచ్చితంగా సమాధానం ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.